Hey guys, welcome back to my channel A Square in London. ఇవాల్టి స్పెషల్ బోన్లెస్ బిర్యానీ ఫర్ బ్యాచిలర్స్. ఏంటి బ్యాచిలర్స్ కోసం అనుకుంటున్నారా? ఎవరైనా ట్రై చేయొచ్చు. బట్ బ్యాచిలర్స్ కోసం అయితే చాలా క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చని ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో ఫస్ట్గా నేనైతే ఇక్కడ 1 kg ఆఫ్ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి చక్కగా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన వెంటనే పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపించినట్లయితే మీడియం పీసెస్ కట్ చేసుకుంటే కుక్ అయ్యేటప్పుడు స్మాల్ పీసెస్ అవుతాయి కాబట్టి మనకు బాగుంటాయి. సో ఇక్కడ నేను 2 kgs ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా వాటర్తో వాష్ చేసి సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే మనం ఈ రైస్ని కుక్ చేయాలి కాబట్టి మనం ఏదైతే వాటర్ యూజ్ చేస్తామో రైస్ కంప్లీట్గా సోక్ అవ్వేటట్లు ఫుల్గా వేయాలన్నమాట. మనకి రైస్ కనిపించకూడదు. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే రైస్ చక్కగా కుక్ అవుతుంది. సో ఇక్కడ దాల్చిన చెక్క, మిరియాలు, లవంగి, ఇలాచి, సాజీరా, అలాగే నేను కొంచెం గ్రీన్ మిర్చి వేసుకుంటున్నాను. గ్రీన్ మిర్చి ద్వారా ఏంటంటే మనకి మంచి అరోమా టేస్ట్ వస్తుంది. రైస్ కొంచెం స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని నేను చక్కగా అనమాట మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన చికెన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం ఫస్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, స్పైసీగా ఉండాలి కాబట్టి నేను 2 teaspoons వాడుతున్నాను. ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్, హల్దీ పౌడర్ వేసుకుంటున్నాను. దాంతోపాటు గరం మసాలా 1 teaspoon వేసుకుంటున్నాను. సో మళ్ళీ దాల్చిన చెక్క కొంచెం, ఎందుకంటే రైస్లో వేసాం కాబట్టి ఇక్కడ ఆప్షనల్, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. దాల్చిన చెక్క, లవంగి, మిర్చి, అలాగే నా దగ్గర ఫ్రెష్ పుదీనా లేదు, మీ దగ్గర ఉంటే మీరు ఫ్రెష్ పుదీనా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటూ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసినాక ఈ ఫ్లేవర్ఫుల్ అనమాట, చికెన్ భలే ఉంటుంది. సో ఇదంతా మనం చక్కగా మ్యారినేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే సేమ్ టైం కుక్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే మొత్తం చికెన్కి మసాలా అంతా పట్టినట్లు మిక్స్ చేసుకున్నాక ఇక్కడ కార్డమమ్ తీసుకుంటున్నాము. అది పెద్ద సైజ్ కార్డమమ్ అనమాట. కొంచెం బే లీవ్స్, కాజు వేసుకొని మిక్స్ చేసి సైడ్కి పెట్టుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో అక్కడ రైస్ మనకు ఆల్రెడీ సోక్ అవుతుంది, ఇంకా మనం రైస్ కుక్ చేయట్లేదు. సో ఈ మసాలా ఎప్పుడైతే రెడీ అయిపోయిందో మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని మనం రైస్ ఆన్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే మనం మూత తీసుకొని ఇంకా చికెన్ అనమాట లో ఫ్లేమ్లో 5 to 7 minutes కుక్ చేసుకుంటే మనకి జ్యూసీ వాటరీగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ రైస్ చూస్తున్నారా, మనం అలా ఉంచకూడదు, మధ్యలో కలుపుతుంటే రైస్ అంతా పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. లేకపోతే సగం హాఫ్ కుక్ అయితే మనకి బిర్యానీ టేస్ట్ ఉండదు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. అక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ 70% కుక్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే రైస్ వెంటనే లేయర్స్గా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ టైం కూడా వేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే మనం ఓవర్ కుక్ చేసినా కూడా మనకి తర్వాత మొత్తం స్మాష్ అయిపోతుంది కాబట్టి మనం ఏంటంటే సగం హాఫ్ బాయిల్ అయ్యేటప్పుడు 75% ఇలా కుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ గార్నిష్ కోసం నేనైతే కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ స్టోర్స్లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, సో అవి వేసుకుంటున్నాను. మీకు వీలైతే మీరు ఫ్రెష్గా కూడా మీరు ఫ్రై ఆనియన్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం గీ వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఆ స్మెల్ బాగుంటుంది. మరి టూ మచ్ గీ ఉన్నా కూడా టేస్ట్ మొత్తం మనకి తెలియదు. సో మొత్తం అయిపోయాక మనం ఇక్కడ మూత పెట్టుకుంటూ మనం స్లో ఫ్లేమ్లో మనం ఆల్మోస్ట్ ఒక 10 minutes కుక్ చేస్తాం, ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ చికెన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే రైస్ మొత్తం పొడిగా చాలా బాగా వచ్చింది. అసలు ఇక్కడ చూస్తున్నారా, స్టిక్గా అస్సలు లేదు. రైస్ చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు చికెన్ చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మనం ఏంటంటే ఓన్లీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నాం, ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఇందులో లేవు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే దీనికి కాంబినేషన్ రైతాతో తింటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ స్క్వేర్ ఇన్ లండన్.